దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు 5వ వారము శనివారము. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21 నుండి 28 వచనములు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో యావే ప్రభువునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇజ్రాయేలీయులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారినేకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇజ్రాయేలు కొండలపై వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరల 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోరు. వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా కాని పాపకార్యముల ద్వారా కాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవింతురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరమే వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడు నగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువైన నేను ఇజ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇజ్రాయేలును చెల్లాచెదరు చేసి తిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. నేను ఇజ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించి తిని, వారికంటే బలాఢ్యుడైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. నేను వారికి ధాన్యమును ఒలీవు తైలమును గొర్రెల మందలను గొడ్ల మందలను బహూకరింతును. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్ధులు యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము వసగుదను. అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. సువిశేషమునకు ముందు వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై అట్లు చేశాను. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 45 నుండి 57 వచనములు. ఆ కాలములో మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతన్ని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కాని వారలలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయు నాశనముగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కాదా అనెను. ఈ మాటను తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను.
కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశెను. ఆయన అచట నుండి నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేముకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? ఇతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.